అనే భావన చచ్చిపోయింది ఇప్పుడు. నేను నా మేనేజ్మెంట్ ఒక పార్టీకి బానిస, ఆ బానిసత్వం చెయ్యాలి, వాళ్ళ కోసం పనిచేయాలన్న స్టేజ్లోకి కార్యకర్తలుగా జర్నలిస్టు మారిపోతున్నారు. అప్పుడు ఇంకా సొసైటీ విషయంలో ఏం తెలుస్తుంది, పరిష్కారం ఏముంటది? మనం ఒక రకంగా చెప్పాలంటే ఆ దరిద్రం పెరిగి పతాక స్థాయికి చేరినప్పుడు మనం ఈ నెట్వర్క్ పెట్టుకున్నాం కాబట్టి బతుకుతున్నాం. ఇప్పటికి సమాజానికి సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తున్నాం. లేదా ఆ పేపర్లో ఆ టీవీలో ఉంటే ఇది చేయగానే నువ్వు మా ప్రభుత్వానికి వ్యతిరేకం లేకపోతే మా పార్టీకి వ్యతిరేకం అంటారు. అంతే తప్పించి చచ్చిపోతున్నాడు పేదోడు రా, చచ్చిపోతున్నాడు సామాన్యుడు రా అని ఎందుకు అనుకోరు వాళ్ళు. డబ్బున్నోడు బలిసినోడు ఏమైనా మాట్లాడతాడండి. పేదవాడి వాళ్ళ అన్యాయం అయిపోయేది. ఒక డాక్టర్ హాస్పిటల్లో లేకపోయినా, ఒక హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఆపరేషన్ సాగిపోయినా పేదవాడు నరకం అనుభవిస్తాడు, పేదవాడు కష్టపడతాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ ఇప్పటికీ బకాయిల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడం, కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం నిర్లక్ష్యమే సార్, లేదంటే పూర్తిగా లైట్ తీసుకున్నారా ఈ విషయాన్ని? ప్రభుత్వం లైట్ తీసుకుంది. వీళ్ళకి ఎట్లా ఉందంటే పేపర్లు టీవీలు మన చేతిలో ఉంటే ఈ సమస్యలు ఎక్కడ వస్తున్నాయో పోనీ ఈనాళ్ళు కానీ జ్యోతులు కానీ చూడండి మీరు. అంటే ప్రజలకు తెలుస్తాయి కదా, ప్రజలు అనుభవిస్తున్నారు కదా. వాళ్ళు అట్లా అనుకోవట్లేదు కదా. పేపర్ని చదివి ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు, సాక్షిలో వస్తే నమ్మరు, ఈనాడులో జ్యోతిలో రానియకపోతే చాలు, అంతే, పెద్ద ప్రాబ్లం లేదు. అదేదో ఓకదంపుడు ఉపన్యాసాలతో ఒకే పార్టీ ఒకే అనుకూలమైనటువంటి గ్రూపులతో టీవీ ఛానల్ కూడా ఇప్పుడు పనిచేస్తారు.